ముందు కాస్త ఖాళీ సమయాన్నైనా భగవంతుడికి కేటాయించి ఇంకా పని చేసే అవసరం లేదు, ఇప్పుడు ఈ సమయం లేదు, మాట్లాడే పని లేదు, మాట్లాడేదేదో అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆలోచించే పని కూడా లేదు. ఈ మూడు లేనిది ఎప్పుడు మనం రాత్రి పడుకునేటప్పుడు, అప్పుడు ఏ పని చెయ్యలేం. మనం మాట్లాడేందుకు కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. అందరికీ కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఏం మాట్లాడతావు? అంచేతను కనీసం ఆ లైట్లు ఆపేకైనా మాట్లాడడం మానేయాలి. ఇంక లైట్లు ఆపేసాక ఇంకేం మాట్లాడతావు? ఆలోచించడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఆలోచించిన పొద్దున్న అమలు చేయాలి, కానీ రాత్రి ఏం అమలు చేయలేవు. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడికి చోటు ఇవ్వాలి మనసు. అందుకే మన సంప్రదాయంలో పొద్దున్న లేచేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడిని తలుచుకుని లేవమని. అది ఒక్కటి చేసేస్తే అయిపోయిందని కాదు, అలా చేస్తే ఇంకా చేస్తాడని. ఒకనాటికి 60-70 ఏళ్ళు వచ్చేనాటికి ఏమనిపిస్తుందంటే మనసుకి ఈ అభ్యాస సంస్కారం కారణంగా ఇక నాకు ఇప్పుడు ఏం పని చేయాలి నేను అని, ఒకవేళ ఏదన్నా మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చినా దాన్ని అవస్థగా భావించడండి, అవకాశంగా భావిస్తే ఆశ్చర్యకరమైన మాట.